మూవీ రివ్యూ. మూవీ తండేల్. దర్శకత్వం చందు మొండేటి. తారాగణం అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి, దివ్య పిల్లై, అడుకాలం నారాయణ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్. బ్యానర్ గీతా ఆర్ట్స్. నిర్మాత బన్నీ వాసు. రిలీజ్ తేదీ 2025. కథ: శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు నాగచైతన్య సముద్రంలో చేపల వేట చేసే యువకుడు. అతనికి తన ప్రియసఖి సత్య, సాయి పల్లవి అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి వీరి ప్రేమ బలంగా పెరుగుతుంది. కానీ అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనను రాజు పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేయడానికి దారితీస్తుంది. పరాయి దేశంలో జైలు పాలైన రాజు తిరిగి వస్తాడా? సత్య అతన్ని ఎలా రక్షించడానికి ప్రయత్నిస్తుంది? ప్రేమ కోసం ఆమె ఎంత దూరం వెళ్ళింది అనే కోణంలో సినిమా ముందుకు సాగుతుంది. ప్లస్ పాయింట్స్ చూసుకుంటే నాగచైతన్య నటనలోని గంభీరత, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అద్భుతమని చెప్పాలి. కథలోని రియలిస్టిక్ ఎమోషన్స్ అండ్ లవ్ ట్రాక్ చక్కగా ఆకట్టుకున్నాయి. చందు మొండేటి బలమైన ఎమోషన్ కంటెంట్ను సమర్థవంతంగా రాసి తెరకెక్కించారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. సాయి పల్లవి కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో తన హావభావాలతో కనెక్ట్ అయ్యేలా చేశారు. దివ్య పిల్లై, అడుకాలం నరేష్ తదితర నటీనటుల పాత్రలు బలంగా నిలిచాయి. మైనస్ పాయింట్లు చూసుకుంటే కథానడక కొద్దిగా నెమ్మదిగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మామూలుగా అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే మరింత క్రిస్ప్గా ఉండాల్సింది. సాంకేతిక విభాగం, సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్ అద్భుతమైన విజువల్స్ అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కొన్ని సీన్స్, లాంగ్ సీన్స్ కట్ చేసి ఉంటే సినిమా ఇంకా చక్కగా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్, బన్నీ వాసు, గీతార్ట్స్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్తో ఉన్నాయి. ఇక తండేల్లో ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ, బలమైన కథ, ఆకట్టుకునే విజువల్స్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో సాగుతుంది. అయితే స్క్రీన్పై నెమ్మదిగా సాగడంతో కొంతమందికి ఓవర్ డ్రామాటిక్ అనిపించవచ్చు. కానీ చైతు, సాయి పల్లవి జంట, చందు మొండేటి కథనం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బలమైన ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ మూవీ ప్రేమ కథలు, ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వారికి మంచి అనుభూతినిస్తుంది.